హాయ్ అందరికి రామ్ రామ్. ఈరోజు అయితే మహబూబ్ ఘాట్స్ దగ్గర అయితే వచ్చేసినాము. సో ఇక్కడ నుంచి అయితే నిర్మల్కి అయితే కనిపిస్తుంది. సో టట్టా ఆ చెరువు ఆ ఆర్డీఓ ఆఫీస్ దాటంగానే సో నిర్మల్. సో ఇటైతే మా విలేజ్. సో చెప్పురా కృష్ణబాయ్, ఏం చెప్పాలా, ఏం చెప్తావు అంటావా? మహబూబ్ ఘాట్స్ ప్రతి ఈ సీజన్లో ఎవ్రీ సీజన్ చాలా మంది వస్తూ ఉంటారు, పోతుంటారు. ఇక్కడ ఒక జలపాతం ఉన్న చిన్న. సో వెళ్దామా జలపాతానికి? సో జలపాతం అయితే కిందనే ఉన్నది, దీని కిందనే. సో ఈ వాచ్ టవర్ కిందనే ఉన్నది సో జలపాతం. సో లెట్స్ గో, వెళ్ళిపోతాం. నువ్వు అదో మేము క్రికెట్ ఆడే ప్లేస్ అక్కడనే. సో అది మా చెరువు దగ్గరనే ఆడతాము. సో అది అక్కడైతే మా విలేజ్. సో వెళ్దాం. ఇక్కడ మాత్రం మొత్తం మంచులు మాత్రం ముచ్చుకొచ్చినాయి, అంత హైలైట్ అయితే ఉన్నది. సో మన వాళ్ళు అదే కింద దిగుతున్నారు. సో బాయ్ చెప్పురా చెప్పు. వెనకాల అయితే 2 వాచ్ టవర్లు అయితే ఉన్నది, ఒకటి చిన్నది ఒకటి పెద్దది. సో కనిపిస్తుందా? సో ఇప్పుడైతే వాటర్ ఫాల్ దగ్గర అయితే వెళ్తున్నాము. అరే ఏం రా అవి తెలుగులో మాట్లాడగలరా? తెలుగు రాదు, ఇంతే వచ్చు కొంచెం. ఎంత వచ్చురా? ఎంత వచ్చు? సో ఇప్పుడు కిందకి వెళ్ళాలి. సో మన కృష్ణగాడు బైక్ తెచ్చిన వాటర్ ఫాల్ పోవాలంటే ఇంకో ఇలాంటి ఒకటి ఉంటుంది. సో ఇదైతే ఇది మూడవది కదా. సో మూడవ ఘాట్లో ఉంటుంది. సో ఒకసారి చూసుకోండి. సో ఇక్కడ బైక్ పెట్టేసాలి. ఇక్కడి నుంచి అయితే ఒక 300-400 మీటర్ అయితే నడవాలి. అరే ఇది ఎప్పుడు కట్టిండ్రా? ఇది మట్టి తీసిండ్రు కదా. ఇత్తా కుదరత కైకుమే మేరేకే బెస్ట్. సో గాయస్ ఇగో ఈ దారి పట్టుకొని వెళ్ళిపోవాలి. మనం అయితే వాటర్ ఫాల్ దగ్గర అయితే తీసుకెళ్తుంది. గాయస్ ఫైనల్ గా అయితే ఇదే నిర్మల్ వాటర్ ఫాల్. సో పైన నుంచి అక్కడ నుంచి పడుతుంది. సో చాలా ఎత్తు అంటే ఎత్తు ఉన్నది. సో ఇది వర్షం వచ్చినప్పుడే వెంటనే రావాలి, అప్పుడైతే ఫుల్ అంటే ఫుల్ వర్షం అయితే ఉంటుంది. సో వెళ్ళి స్నానం చేద్దామా? మనోడు కార్తీక్ కృష్ణ వాళ్ళు అక్కడ ఉన్నారు. అయితే వెళ్దాము. సో ఇప్పుడైతే ఒక 3, 5, 6, 7 అంతా 10 మంది దాకా అయితే వచ్చిండ్రు. సో పైన వెళ్దాం ఒకసారి. సో వర్షం పడినప్పుడు వెంటనే రావాలి అంతే కదా. ఇక్కడ నిర్మల గాయస్ చూడండి వాటర్ ఫాల్. సో తెలంగాణ ప్రభుత్వం కొంచెం పట్టించుకోవాలి, కానీ బెస్ట్ వాటర్ ఫాల్ అవుతుంది. మా నిర్మల్ నుండి జస్ట్ 10 కిలోమీటర్ మాత్రమే. కృష్ణగా రే ఏం సెల్ఫీలు రా గాయస్. కృష్ణగాడు స్నానం చేద్దామంటే వద్దంటుడు, నేను ఒక్కడే వెళ్తా. One, two, three. अरे मासा वीडियो डाल लो बस. ఎట్లా ఉంది మన వాటర్ ఫాల్? అసలు దారి లేదు సరిగ్గా, మొత్తం చెప్పులు జారుతున్నాయి, చేతిలో పట్టుకొని వచ్చి వస్తుంది. వ్యూ కోసం ఎంత కష్టపడుతున్నాం. మన కార్తీక్ ఆడ చెప్తాడు వ్యూస్ కోసం మమ్మల్ని ఫోటోల కోసం స్టోరీ మావాడు మొత్తం బ్లాక్ కోసం మమ్మల్ని బలి చేసింది. సో గాయస్ ఇప్పుడైతే చాలా మంది అయితే వచ్చారు. సో చూడండి మస్తు మంది అయితే వస్తున్నారు. సో గర్ల్స్ బాయ్స్ అయితే అందరూ అయితే వస్తున్నారు. సో మీరు కూడా ఒకసారి వర్షం పడంగానే వెంటనే అయితే వస్తే బెస్ట్ అంటే బెస్ట్ వ్యూ ఉంటుంది. సో వెంకటాపురా వెంకటాపురం నిర్మల్ ఓకే రైట్. ఎట్లా ఉంది మరి, నచ్చిందా? ఫస్ట్ టైమా చెప్పుదా మాట్లాడు. మొత్తం చెప్పులు తెగినాయి. సో మనది అయితే చెప్పులు గిరిప్ లేదు. మన కార్తీక్ గారు అయితే హెల్ప్ చేస్తుండు. సో రేపు కింగ్డమ్ సినిమా చూపెట్టాలట.
గాయస్ ఇప్పుడే మేము ఫస్ట్ అయితే వచ్చినాము. సో ఇప్పుడు ఎంతమంది వచ్చిండ్రు ఎక్కడ బ్రో? మేము వచ్చినప్పుడు అయితే ఎవ్వరు లేకుండే. సో ఇప్పుడు చూడండి ఎంతమంది వచ్చేసిండ్రు ఇక్కడ. మొత్తం నిర్మల లోకల్ వాళ్ళు ఇక్కడ. సో దగ్గర వాళ్ళే. చెప్పు ఏవో హాయ్ హాయ్ చెప్తున్నారు. సో ఇక్కడ వస్తే మస్తు ఎంజాయ్ చేస్తున్నారు. సో మనం కూడా కృష్ణ గాడి చెప్తున్నాం పోయి స్నానం వేద్దాం అంటే వద్దంటుండు. ఆడి గుడ్లు ఆరా నువ్వు వెళ్దాము. సో మొత్తం స్లిప్ అవుతుంది. ఎప్పుడు ఎవరిది కాళ్ళు ఇరుగుతుందో కూడా తెలియదు. సో అంతా స్లిప్ అయితే అవుతుంది. సో చూడండి పారా పంది పీరులో. సో ఇప్పుడు అయితే మన కృష్ణ గాడితే ఛాయ్ ఒప్పిస్తాడు. సో గాయస్ ఇక్కడ అయితే మొత్తం చెప్పులే. సో ఇక్కడ గాయస్ మొత్తం అయితే చెప్పులే తెగిపోతుంది. సో చాలా అంటే చాలా చెప్పులు అయితే మొత్తం ఇక్కడ పడేసి వెళ్ళిపోతున్నారు. సో ఇక్కడ చెప్పులు బిజినెస్ చేసినా మంచిగా నడుస్తాయి. డేంజర్ అంటే మా డేంజర్ ఉన్నది. మొత్తం స్లిప్ అవుతుంది. సో ఆచి తూచి అడుగులు వేయాలి ఇలాంటి టైంలోనే. మొత్తం ఈ దారిలో చెప్పులు కనబడతాయి. చెప్పులు పర్యాటక ప్లేస్ చేస్తే మాత్రం బెస్ట్ అవుతుంది. సో ఇప్పుడు కూడా ఎంతమంది వస్తున్నారు జస్ట్ ఒక గంటలోనే. ఇలాంటి పొద్దు నుంచి ఎంతమంది వచ్చిండ్రు. ఇంకా డైలీ వస్తే పైసలు గవర్నమెంట్కి. ఇంకా సో చుట్టుపక్కల షాపులు అవుతుంది. సో షాపులు అయితే ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయి. కోతులకి తిండి అందరికి తిండి. సో ఇప్పుడు ఇది క్లీన్ చేసిండ్రేమో. సో ఇంతకుముందు అయితే మొత్తం మట్టితో అయితే రెండి ఉండే. సో కింద దిగాలి. మేము వచ్చినప్పుడు ఒకటే బండి ఉండే. చూడండి ఇప్పుడు ఎన్ని గానం గాయస్ ఇక్కడ చూడండి ఎన్ని గానం బండ్లు వచ్చిందో. మనది పనులు ఫస్ట్ బండి అయితే ఉండే. సో ఒక గంటలో ఎన్ని గానం మంది వచ్చిందంటే సో చూడు అర్థం వేసుకోండి ఇంకా ఎంతమంది వస్తారు. సో ఇప్పుడు ఇంటికి వెళ్ళేసే టైం వచ్చింది. సో కృష్ణ గారు అయితే మనకు చాయ్ తాపిస్తారు. చాయ్ నీ ప్రాణము నీ ఓకే రైట్. మన కార్తీక్ గాడు చించలు వెళ్దాం అంటుండు చాయ్ కోసం. అది ఇప్పుడు దారికి వచ్చింది కృష్ణ గాడు. ఓకే రైట్. ఇప్పుడు వెళ్ళేది అయితే రాణాపూర్లో చాయ్ తాగుదాము. సో ఇక మంది మస్తు వస్తుంది. అయితే మనకు చాయ్ పార్టీ ఇస్తున్నాడు. చెప్రా లుచ్చా. సో గాయస్ ఇక్కడ ఘాట్ వాటర్ ఫాల్ వెళ్ళే దగ్గర అయితే ఇక్కడ షాప్ అయితే ఉంటుంది చాయ్. సో చాయ్ దొరుకుతుంది. సో మా కృష్ణ గాడు చెప్పురా హాయ్. వాటర్ ఫాల్ ఎట్లా అనిపించింది చెప్పురా. సిగ్గుపడతాయింద్రా నువ్వు. ఎండిపోయింది మా చెరువు. సో జస్వంత్ చెప్పురా అగో. అరే నా యూట్యూబ్లో ఒక 10 మంది ఉండవు చూడర్రా. గాయస్ ఘాట్ అయితే ఎండే ఉన్నాయి దగ్గరనే అవుతుంది. సో ఘాట్ వచ్చితే మాత్రం మా చెరువు వ్యూ చూడడం మాత్రం మర్చిపోకండి అసలు. సో వ్యూ మాత్రం మస్తు ఉంటుంది. సో మా కార్తీక్ గారు అయితే నేను ఎప్పుడు తెలుగులో లాగేస్తాను. అప్పుడు అయితే బంజారాలో అయితే ఏదో ఒకటి బతుకుతూనే ఉంటాడు వీడు ఇట్లాంటి. గాయస్ ఇదే అయితే మా చెరువు. సో ఇంకా 2 రోజులు అయితే ఈ పై నుంచి అయితే వర్షం అయితే వరద అయితే వెళ్తుంది. సో అప్పుడైతే జిమ్మలు పడతాము. సో ఇది ఎలాగో అయితే సో వరదకి ఎలాగో అయితే ఇది ఆగదు. ఆగుతుందా? అసలు ఆగదు. ఆగు అది ఆగినా సరే ఓకేనా. సో అప్పుడు జిమ్మలు పట్టడం ఉంటుంది ఆనందం. సో అందరు అయితే ఇక్కడ నుంచి వలలు వేసుకుంటూ ఉంటారు అక్కడ నుంచి. సో అట్లా అయితే ఉంటుంది. సో ఒకసారి అయితే నేను ఇక్కడ ఫుల్ వర్షం పడుతుండే. సో అప్పుడు మేము జిమ్మలు పడ్డానికి వచ్చినాం. సో నేను మా అన్న అయితే ఇక్కడ నుంచి జారి ఆ పైన నుంచి కింద దాకా పోయినాం. లేదంటే ఆ లోయలో పడేసి కదా వెళ్ళిపోతుండే అంటే. ఇంతే నెక్స్ట్ లో కలుసుకున్నాం. టాటా బాయ్ బాయ్. వీడియో ఇంతే. నెక్స్ట్ లో కలుసుకుందాం. బాయ్ బాయ్ టాటా సీ యూ.